సూర్యవ్యూహము అనాది అవిద్య అయిన విష్ణుమాయచే సృజించబడిన సూర్యుడు విష్ణువు యొక్క తేజస్సుతో పుంజుకొని లోకాలను ఉత్తేజపరిచి పరిభ్రమిస్తుంటాడు. కాల విభజనకు వైదిక కర్మలకు సూర్యరూపుడైన భగవానుడే ఆధారభూతుడు. అతడే 9 విధాలుగా ప్రవర్తిస్తాడు. కాలము, దేశము, క్రియ, సాధనము, యజమానుడు, అపూర్వము, ఆగమము, ద్రవ్యము, ఫలము. 12 మాసాలలో 12 గణాలతో కూడి సంచరిస్తుంటాడు. ప్రతి గణంలో ఒక్కొక్క ఋషి, గంధర్వుడు, అప్సరస, నాగుడు, యక్షుడు, రాక్షసుడు ఉంటూ సూర్యునితో సంచరిస్తుంటారు. నెలకొక నామమును వహించి వ్యవహరించే సూర్యునితో సహా 7 సౌరగణ సప్తకం నెలకొక గణంగా ఏర్పడి ఈ క్రింది విధంగా మారుతూ భ్రమణం చేస్తుంటారు. నెల నెల మారుతుండే సౌరగణ సప్తకం పేర్లు: చైత్రంలో సూర్యుడు దాత, అప్సరస కృతస్థలి, రాక్షసుడు హేతి, నాగుడు వాసుకి, యక్షుడు రథకృత్తు, ఋషి పులస్త్యుడు, గంధర్వుడు తుంబురుడు. వైశాఖంలో సూర్యుడు ఆర్యముడు, అప్సరస పుంజికస్థలి, రాక్షసుడు ప్రహేతి, నాగుడు కచ్చవీర, యక్షుడు అధోజ, ఋషి పులహుడు, గంధర్వుడు నారదుడు. జ్యేష్ఠంలో సూర్యుడు మిత్రుడు, అప్సరస మేనక, రాక్షసుడు పరుషేయుడు, నాగుడు తక్షకుడు, యక్షుడు రథస్వన, ఋషి అత్రి, గంధర్వుడు హాహ. ఆషాఢంలో సూర్యుడు వరుణుడు, అప్సరస రంభ, రాక్షసుడు చిత్రస్వనుడు, నాగుడు శుక్ర, యక్షుడు సహజన్య, ఋషి వశిష్ఠుడు, గంధర్వుడు హుహు. శ్రావణములో సూర్యుడు ఇంద్రుడు, అప్సరస ప్రములోచన, రాక్షసుడు. శ్రావణములో సూర్యుడు ఇంద్రుడు, అప్సరస ప్రములోచన, రాక్షసుడు వర్యుడు, నాగుడు ఏలాపుత్ర, యక్షుడు శ్రోత, ఋషి అంగిరస, గంధర్వుడు విశ్వావసువు. భాద్రపదంలో సూర్యుడు వివస్వంతుడు, అప్సరస అనుల్లోజ, రాక్షసుడు వ్యాఘ్ర, నాగుడు శంఖపాల, యక్షుడు అసారణ, ఋషి భృగు, గంధర్వుడు ఉగ్రసేన. ఆశ్వయుజంలో సూర్యుడు త్వష్ట, అప్సరస తిలోత్తమ, రాక్షసుడు బ్రహ్మపేత, నాగుడు కంబల, యక్షుడు శతజిత్, ఋషి జమదగ్ని, గంధర్వుడు ధృతరాష్ట్ర. కార్తీకంలో సూర్యుడు విష్ణు, అప్సరస రంభ, రాక్షసుడు మకాపేత, నాగుడు అశ్వతార, యక్షుడు సత్యజిత్, ఋషి విశ్వామిత్ర, గంధర్వుడు సూర్యవర్చ. మార్గశీర్షంలో సూర్యుడు అంశుడు, అప్సరస ఊర్వశి, రాక్షసుడు విద్యుచ్చక్ర, నాగుడు మహాశంఖ, యక్షుడు తారుక్ష్య, ఋషి కశ్యప, గంధర్వుడు వృతసేన. పుష్యంలో సూర్యుడు భగుడు, అప్సరస పూర్వచిత్తి, రాక్షసుడు స్ఫూర్జ, నాగుడు కర్కోటకుడు, యక్షుడు ఊర్జ, ఋషి ఆయువు, గంధర్వుడు అరిష్టనేమి. మాఘములో సూర్యుడు పూషుడు, అప్సరస ఘృతాచి, రాక్షసుడు వాత, నాగుడు ధనంజయ, యక్షుడు సురుచి, ఋషి గౌతమ, గంధర్వుడు సుషేణ. ఫాల్గుణంలో సూర్యుడు పర్జన్య, అప్సరస సేనజిత్తు, రాక్షసుడు పర్చ, నాగుడు ఐరావత, యక్షుడు క్రతు, ఋషి భరద్వాజ, గంధర్వుడు విశ్వ. భగవానుడే సూర్యరూపంలో ప్రతిదినము లోకులకు దర్శనమిస్తుంటాడు. సూర్యభగవాన్ని దివ్య విభూతులను ప్రతిదినము ఉభయ సంధ్యల్లో స్మరించే వారి వద్దకు పాపతిమిరాలు చేరలేవు. సౌరగణ సప్తకాలలోని ఋషులు భగవాన్ని ఋగ్యజుస్సామాలలో స్తుతిస్తుంటారు. గంధర్వులు తమ గాన సంకీర్తనలతోనూ అప్సరసలు నృత్యములతోనూ అతన్ని రంజింపజేస్తారు. నాగులు సూర్య రథాన్ని సడలిపోకుండా గట్టిగా బంధించి ఉంచుతారు. యక్షులు రథాన్ని పూంచి స్థిరపరిచి ఉంచుతారు. రాక్షసులు రథాన్ని వెనుక నుండి తోస్తారు. వాలకిల్యులు అనబడే 60,000 మంది బ్రహ్మజ్ఞానులైన ఋషులు సూర్యభగవానుని స్తుతిస్తూ సూర్యునికి అభిముఖంగా నిల్చుని సూర్యునితో పాటే ముందుకు సాగిపోతుంటారు. ఈ విధంగా ఆద్యంతాలు లేని భగవానుడు సూర్యరూపంలో అహరహం లోకాలను అనుగ్రహిస్తూ కాపాడుతుంటాడు అని చెప్పి సూతుడు సర్వమయుడైన వాసుదేవుని స్మరించి ముగించాడు.